వేరే దేశాల్లో ఉన్నటువంటి మహిళలకి, మన దేశంలో ఉన్న మహిళలకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? పోరాటం చేయడంలో కానివ్వండి, ఫైట్ జేయడంలో కానివ్వండి, బయటికొచ్చి కంప్లెయింట్స్ ఇవ్వడంలో కానివ్వండి, అసలు ఓవరాల్‌గా. అంటే ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్‌లో ఫిమేల్స్ ఆర్ చాలా ఫార్వర్డ్ ఉంటారు. అంటే లైక్ యూఎస్ తీసుకోవచ్చు, యూరోపియన్ కంట్రీస్. హ్మ్. కానీ వరల్డ్ వైడ్ కంట్రీస్ మిగతా అన్ని తీసుకుంటే మాత్రం చాలా అమ్మాయిలు ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఏవి తీసుకున్నా కొంచెం హ్మ్. అంత ఈజీ ఏం కాదు లైఫ్ వాళ్ళకి. మన ఇండియాలో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తోంది. ఒకప్పటితో యాహ్! కంపేర్ చేస్తే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక స్టే ఇన్ ద హౌస్ ఫర్ ద ఫీమేల్ ఇంక్రీజ్ అయ్యింది హ్మ్. ఆబ్వియస్లీ. హ్మ్. సో, దానివల్ల కొంచెం ఆ బ్యాలెన్స్ కూడా వచ్చింది. నాకనిపిచ్చేదేంటంటే మన సొసైటీ ఒక ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది అనుకుంటా నేనెప్పుడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే మా పేరెంట్స్ జనరేషన్ మన ముందు జనరేషన్ తీసుకుంటే అసలక్కడ హ్మ్, ఫీమేల్స్ వర్కింగ్ ఆల్‌మోస్ట్ 1-2% ఉండేది. హ్మ్. ఇప్పుడు మన జనరేషన్‌లో ఆల్‌మోస్ట్ 90% వరకు వర్క్ అవును. చేస్తున్నారు. సో, ఇది సడెన్ ట్రాన్సిషన్ వచ్చేసింది. హ్మ్. ఇట్ వాస్ లైక్ 1-2% నుంచి 90% సడెన్ ట్రాన్సిషన్ వచ్చింది. ఆ ట్రాన్సిషన్‌లో ఆబ్వియస్లీ ఫీమేల్స్‌కి ఆ ఇండిపెండెన్స్ అనేదొచ్చింది. హ్మ్. కొంచెం కన్‌ఫ్యూజ్డ్ కేసెస్ కూడా ఉంటున్నాయి. అంటే ఆ ఇండిపెండెన్స్‌కి, మోడర్నిటీకి ఇంట్లో నార్మల్ క్రమంలో చిన్న జోక్‌గా అన్న మాట కూడా ఎక్కువ అవును. హర్ట్ అయిపోయి వచ్చి కంప్లెయింట్స్ చేస్తున్న కేసెస్ అలాంటివి కూడా ఉంటున్నాయి. హ్మ్. సో, అదే ఆ ట్రాన్సిషన్ ఫేస్‌లో ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ యాహ్! సొసైటీ ఈస్ ఇన్ ద ట్రాన్సిషన్ నార్మలైజ్ అయిపోతాయి ఇవన్నీ. హ్మ్. వేరే కంట్రీస్‌లలో ఇప్పుడు ఒక్క సింపుల్ వేరే కంట్రీస్‌లో ఇండిపెండెన్స్ ఎక్కువ. కరెక్ట్. ఒకళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే భయం అనేది ఉండదక్కడ. ఒకళ్ళకి. యూఎస్‌లో కానీ, ఏ కంట్రీస్‌లో తీసుకుంటే. సో, ఎవరి లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతుకుతారు. అక్కడ ఎక్స్‌ట్రీమ్ కేసెస్ చాలా విచిత్రంగా కూడా రెడీ అయ్యి అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. సో, మన దగ్గర ఆ భయం ఎక్కువుంటుంది. హ్మ్. వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో దానివల్ల సర్దుకునే గుణం ఎక్కువుంటుంది మన దగ్గర. హ్మ్. యూఎస్‌లో ఉండి డివోర్స్ రేట్స్ ఎక్కువుంటున్నాయి అనే మిస్‌కన్సెప్షన్ ఉంటది. ఏముండదు అక్కడ. అక్కడ హ్మ్. గూడా ఏముండవు అంత హ్మ్. డివోర్స్ కేసెస్. అక్కడ గూడా ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.